హలో గాయ్స్, ఇది వచ్చేసేసి నేను ఫస్ట్ లెంత్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నచ్చితే మీరు ఈ వీడియో కంపల్సరీ లైక్ చేయండి. ఇది వరలక్ష్మి వ్రతం రోజు నేనైతే ఈ విధంగా మంచిగా వాకిలి ముందు అయితే నేను ముగ్గు పెట్టేసేసాను. ఇక గడపకు కూడా మంచిగా అయితే డెకరేట్ చేశాను. నా ముగ్గులు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి ఎంకరేజ్మెంట్గా. ఎప్పుడు అయితే నేను వైట్గా ఉంటుంది కదా, ముగ్గు కనిపించదు కదా అని వేసేదాన్ని కాదు. పోయినసారి దివాళికి వేసాను కలర్స్తో, మా అమ్మతో వేయించాను. ఈసారి నేనే వేసాను ఇలా పసుపు రాసి. చాలా లుకింగ్గా ఉంది కదా. ఇక ఈ విధంగా ముగ్గులు వేసేసుకొని ఇక ఒక పక్క వంట స్టార్ట్ చేస్తూనే మధ్యలో గ్యాప్లు అయితే వేసుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ నేను పొంగలన్నం ఇవి ప్రిపేర్ చేశాను. కొన్ని క్లిప్స్ అయితే తీయలేదు. ఇదైతే చక్కెర పొంగలి బాగా అయితే వచ్చింది. కొంచెం టైట్ అయిపోయింది అనిపించింది చూస్తున్నప్పుడు. తిక్కుగా ఆరిపోయినట్టు తిక్కుగా అయింది. కొంచెం లూజ్గా అయితే బాగుంది అనిపించింది. నేనైతే దేవుడిని అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. ఈ లక్ష్మీదేవి నేను కొన్నప్పుడు ఒక 4 years బ్యాక్ 3000, చిన్న ఏనుగులు 1000. ఇప్పుడు ఎంత ఉన్నాయో చాలా కాస్ట్ అయితే పెరిగిపోయినాయి కదా. 9 రకాల వంటలు అయితే నేనే చేశాను గాయస్. చూసారా, పైనదైతే నా సారీ, కిందది మా అత్తయ్యది. ఇదిగోండి చక్కెర పొంగలి, గారె, పెరుగు గారె, బెల్లం గారెలు, ఇంకా 9 రకాల నైవేద్యాలు పెట్టాను. పొంగలనం, చక్కెర పొంగలి, దద్దోజనం, ఇంకా పులిహోర, ఇంకా ఇలాగా అన్నీ అయితే మంచిగా అయితే నేనే చేసి మా పెద్దమ్మ వాళ్ళని పిలిచి తాంబూలాలు అయితే ఇచ్చి ఆశీర్వచనాలు తీసుకున్నాను. నేను ఈసారి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా మంచిగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను. ఇదిగోండి కలువ పూలు కొనుక్కున్నాను వెండి. లాస్ట్ ఇయర్ 5000 నుంచి 500 అంతే, 5500 పడినాయి. ఇప్పుడు అవి కూడా కాస్ట్ పెరిగిపోయి ఉంటే నేను అవి అష్టోత్తరం చదువుతూ వేస్తూ ఉంటాను. కుంకుమార్చన కూడా చేస్తాను అనమాట అష్టోత్తరం చదువుతూ. ఇది రిపీట్ అవుతుందని ఏమనుకోకండి. కాస్ట్ చూసారా, లక్ష్మీదేవికి వేసాను కదా. ఇంక ఇక్కడైతే నేను తాంబూలంలో మనీ అయితే పెట్టేసేసాను అమ్మవారికి. ఇక కాసు వచ్చేసి మా దగ్గర అదేంటో ఎప్పుడు మనీ ఉన్నట్టు ఉంటాయి. ఈ వరలక్ష్మి వ్రతంకి మనీ అయితే తగ్గుతాయి గైస్. అదేంటో తెలీదు. స్కూల్ ఫీజులు ఇలా వచ్చేసేసి కడతాం కదా, బుక్స్ అనేసి వరలక్ష్మి వ్రతానికి అస్సలు అంటే అసలు అవ్వదు. కానీ ఎలా అయినా కొనుక్కోవాలి. అలా వదిలేస్తే మనం ఉన్నప్పుడు కోలుకోలేమనేసి అలాగలా మేము కొంటకే చూస్తాము. ఉంటే గ్రామ్ తీసుకుంటాం. ఇక మనీ తక్కువ ఉన్నప్పుడు నేనైతే 1/2 గ్రామ్ కూడా ఉంది నా దగ్గర. ఇదైతే ఈసారి 35 గ్రామ్ అయితే తీసుకున్నాను. ఈవినింగ్ పూజ అయితే దానిమ్మ గింజలతో చేశాను. మా పెద్దమ్మ వాళ్ళకి వాయనం అయితే ఇచ్చేసేసాను. ఈ విధంగా తాంబూలం అయితే ఇచ్చేసాను. ఇక్కడ మా అత్తయ్య మా మీద ఆశీర్వచనాలు తీసుకుంటున్నాను తాంబూలం ఇచ్చేసి. ఇక నేను వండిన ప్రసాదాలు కొంచెం అయితే పెట్టేసి ఇచ్చాను. ఈసారి నాకు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది పూజ. ఇలా మన వాళ్ళని పిలుచుకొని తాంబూలం ఇచ్చి మన ఇంట్లో హ్యాపీగా ఇంకా దేవుడి కరుణ కటాక్షాలు మా మీద ఉండాలని అనుకుంటున్నాం. వీడియో నచ్చితే